Hey everyone, welcome to our channel After School, and this is Gayatri Patel, your physics ma'am. So guys, here in this video we are going to discuss sign convention of spherical mirrors. సో ఇంకాసేపట్లో మనం డిస్కస్ చేసిన తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న రే డయాగ్రామ్ కి మీరే సైన్ కన్వెన్షన్ కూడా ఈజీగా చెప్పగలరు. ఫోకల్ లెంత్ కి సైన్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కి. సో దానికన్నా ముందు మనకి ఫిజిక్స్ గురించి కాసేపు పక్కన పెట్టి మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మ్యాథ్స్ అంటే మళ్ళీ కొత్తగా అందులో నేర్చుకునేది ఏం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ నే ఇంకొకసారి రీకాల్ చేయడం అనమాట. సో మీరు అందరూ గ్రాఫ్స్ డ్రా చేసి ఉంటారు కదా. ఎస్, మనందరికీ తెలిసిన విషయమే కదా, చాలా ఎప్పటి నుంచో మనం గ్రాఫ్స్ డ్రా చేస్తున్నాం. సో గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, అందులో 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి. అండ్ ఆ లైన్స్ కి మనం ఈ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ మధ్యలో మిడిల్ పాయింట్ ని మనం ఏమనుకుంటున్నాం, ఆరిజిన్ అని ఇండికేట్ చేస్తాం, రైట్? అండ్ ఈ ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని పాజిటివ్ అని, అండ్ రైట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని నెగటివ్ అని ఇండికేట్ చేస్తాం. అండ్ అలాగే అప్పర్ సైడ్ పర్పెండిక్యులర్ గా పైకి ఉన్న వాల్యూస్ అన్నిటిని పాజిటివ్ అండ్ కిందికి ఉన్న వాల్యూస్ అన్నిటిని నెగటివ్ అనుకుంటాం, రైట్? బేసిక్ గా దీన్ని ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్, అండ్ ఇది పాజిటివ్ వై యాక్సిస్ అండ్ ఇది నెగటివ్ వై యాక్సిస్ అనుకుంటాం, రైట్? అండ్ దీంట్లో ఇప్పుడు మీరు ఏదైనా డిస్టెన్స్ మెషర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మెషర్ చేస్తారు. ఎస్, ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఆరిజిన్ నుంచి ఒకవేళ ఇట్లా మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్నిటిని పాజిటివ్, అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్నిటిని నెగటివ్ గా తీసుకుంటారు. అండ్ ఇన్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి పాజిటివ్ పైకి వెళ్ళే ఆరిజిన్ నుంచి పైకి వెళ్ళే మెషర్ చేసే డిస్టెన్సెస్ ని పాజిటివ్ గా, అండ్ ఇక్కడ నుంచి కిందికి మెషర్ చేసే డిస్టెన్సెస్ నెగటివ్ కన్సిడర్ చేస్తారు, రైట్? సో ఇక్కడ వరకు మీకు అర్థమైందంటే సైన్ కన్వెన్షన్ అనేది మీకు అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ని మన ఫిజిక్స్ కి అప్లై చేయడానికి మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఏంటంటే మనకి ప్రతి మిర్రర్ లో పోల్ ఉంటుంది, రైట్? అది కాన్కేవే గానీ కాన్వెక్సే గానీ, సో దాంట్లో పోల్స్ ఉంటాయి, రైట్? సో ఈ పోల్ అంటే మనకి ఈ మిర్రర్ కర్వేచర్ పైన ఉండే ఒక పాయింట్, మిడ్ పాయింట్, రైట్? సో ఈ పోల్ ని మనం పి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ పోల్ అనేది ఆరిజిన్. ఓకే, సో పోల్ ని మనం ఆరిజిన్ అనుకుంటాం. అండ్ ఏ డిస్టెన్స్ మెషర్ చేయాలనుకున్నా గానీ పోల్ నుండి మెషర్ చేస్తాం. గాట్ ఇట్? నౌ ఇప్పుడు దీన్ని మన ఫిజిక్స్ కి ఎట్లా కన్వే చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఏదైనా మిర్రర్ తీసుకోండి, అది అది కాన్కేవే గానీ కాన్వెక్సే గానీ. సరే, ఫస్ట్ నేను ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. అండ్ ఈ కాన్కేవ్ మిర్రర్ కి మనకి అన్ని వాల్యూస్, పోల్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసు కదా. సో పోల్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర పోల్ ఉంటుంది. సో ఎస్, సో దిస్ ఈస్ పోల్ పాయింట్. అండ్ ఈ పాయింట్ నుంచి మనం ఏం డ్రా చేస్తున్నాం, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ని డ్రా చేస్తున్నాం, రైట్? ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లాగా మనకి వర్క్ అవుతుంది. అండ్ మరి వై యాక్సిస్ ఎట్లా అనంటే, ఈ వై యాక్సిస్ ఏం లేదు, ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ తీసుకోండి, ఇది వై యాక్సిస్ అయిపోతుంది. గాట్ ఇట్? సో అంతే. ఇప్పుడు ఇక్కడ మన కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసింది కదా. సో ఇక్కడ ఈ పోల్ ని ఆరిజిన్ అనుకున్నారు కదా, అండ్ ఈ డిస్టెన్స్ ని ఇటువైపు ఉండే వాల్యూస్ అన్ని పాజిటివ్ అండ్ ఇటువైపు ఉండే వాల్యూస్ అన్ని నెగటివ్, అండ్ ఇక్కడ వాల్యూస్ అన్ని పాజిటివ్ అండ్ ఈ వాల్యూస్ అన్ని నెగటివ్. గాట్ ఇట్? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ప్రతిసారి అది కాన్కేవ్ అనుకుంటే, సరే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది ఇటువైపు కోటెడ్ సైడ్ ఉంది, రైట్? సో ఇటువైపు కోటెడ్ సైడ్ ఉంది కాబట్టి నేను ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, మనం ఎప్పుడు గానీ ఆబ్జెక్ట్ రిఫ్లెక్టింగ్ సైడ్ ఎటువైపు ఉంటుందో అటువైపు మాత్రమే ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయాలి. లేదు మ్యామ్, నేను రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన కాకుండా వేరే వైపు బిహైండ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఒక మిర్రర్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మనకి మిర్రర్ ఒక దీనికి సంబంధించిన ఇమేజ్ ని ఇవ్వదు, అంతే. సింపుల్. అక్కడ పెద్దగా జరిగేది ఏముండదు, కొత్తగా జరగడానికి ఏముండదు, మనకి ఇమేజ్ రాదు. సో ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏ డిస్టెన్సెస్ అయినా, ఇందాక మనం ఏం చెప్పాము, ఏ డిస్టెన్స్ అయినా కూడా పోల్ నుంచి మెషర్ చేస్తాం అనుకున్నాం కదా. పోల్ నుంచి నేను ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని కూడా నాకు ఏమవుతాయి, పాజిటివ్ అవుతున్నాయి. ఓకే, అండ్ పోల్ నుంచి నేను ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది, రైట్? ఇన్ ద సేమ్ వే పోల్ నుంచి నేను కిందికి ఏదైనా డిస్టెన్స్ మెషర్ చేసినట్లయితే అది నెగటివ్ అవుతుంది. అండ్ ఈ పోల్ నుండి నేను ఏదైనా డిస్టెన్స్ పైకి మెషర్ చేస్తే అది పాజిటివ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న రే డయాగ్రామ్ లో ఆబ్జెక్ట్ ని నేను ఎటువైపు ప్లేస్ చేశాను. ఓకే, ఆబ్జెక్ట్ ని నేను ఇటువైపు ప్లేస్ చేశాను. ఇది మనకి పోల్ నుంచి నేను ఇప్పుడు ఈ డిస్టెన్స్ మెషర్ చేయాలి, రైట్? అంటే ఎట్లా మెషర్ చేస్తాను, ఇక్కడ నుంచి ఇటువైపు మెషర్ చేస్తాను, రైట్? సో ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ ఏమైంది, ఇది నెగటివ్ అవుతుంది. గాట్ ఇట్? అండ్ అలాగే ఇప్పుడు మీరు ఇంకేదైనా తీసుకోండి, సరే
ఇప్పుడు నేను ఈ హైట్ ని మెషర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఆబ్జెక్ట్ హైట్ నేను ఎక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మెషర్ చేస్తున్నాను, రైట్? సో కాబట్టి ఈ వాల్యూస్ అన్ని ఎలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ ఉన్నాయి కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. లేదు, ఇది మిర్రర్ అనేది నాకు ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇచ్చింది. ఓకే, సో ఇన్వర్టెడ్ ఇమేజెస్ మనకి ఎట్లా ఫామ్ అవుతాయి? ఇట్లా కిందికి ఫామ్ అవుతాయి కదా. ఇక్కడ ఇట్లాంటి కేసులో నేను ఇక్కడ దీనికి ఒక ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇట్లా మెషర్ చేస్తాను, రైట్? ఈ డిస్టెన్స్ ని. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, రైట్? లేదు, ఇప్పుడు నేను దీని హైట్ ని మెషర్ చేయాలి అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి నేను కిందికి ట్రావెల్ చేయాలి, రైట్? అంటే ఎలాంగ్ నెగటివ్ వై యాక్సిస్. సో ఈ డిస్టెన్స్ నాకు నెగటివ్ అవుతుంది. గాట్ ఇట్? అండ్ ఇది కాన్కేవ్ కి సంబంధించే కాదు, కాన్వెక్స్ కి కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాన్వెక్స్ తీసుకున్నాను. ఓకే, ఇది ఇన్సైడ్ ఇది కోటెడ్ చేసింది అండ్ ఎస్ ఇది పోల్, రైట్? సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ పోల్ నుంచి నేను ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ నెగటివ్ అవుతాయి అండ్ ఇటు మెషర్ చేసే డిస్టెన్స్ కూడా నెగటివ్ అవుతుంది. ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ పాజిటివ్ అండ్ ఇటు పైకి మెషర్ చేసే డిస్టెన్సెస్ కూడా పాజిటివ్ అవుతాయి. సేమ్, రైట్? ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? సో గైస్, here now I am considering a concave mirror, right? Okay, so this is the concave mirror and ఇక్కడ నేను outside quote చేశాను and this is the principal axis, right? Now here it is the focal pole. So this is the pole and it is the focus and yes, it is center. Now tell me the focal length of this concave mirror. Okay, ఇది ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ ఇంకొక మిర్రర్ కూడా తీసుకుంటున్నాం, దట్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. సో హియర్ ఇన్సైడ్ నేను కోట్ చేస్తున్నాను అండ్ ఎస్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ హియర్ ఇట్ ఈస్ పోల్, రైట్? సో హియర్ ఇట్ ఈస్ పోల్ అండ్ ఎస్ ఫోకస్ అండ్ ఇట్ ఈస్ సెంటర్. నౌ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ కాన్వెక్స్ మిర్రర్. సో హియర్ నథింగ్ బట్ మనం ఇక్కడ కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగానే ఏ డిస్టెన్స్ అయినా కూడా మనం పోల్ నుంచి మెషర్ చేస్తాం, రైట్? సో పోల్ నుంచి నేను టువర్డ్స్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తున్నాను, సో ఈ డిస్టెన్స్ అనేది నెగటివ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను పోల్ నుంచి డిస్టెన్స్ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను పోల్ నుండి టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ట్రావెల్ చేయాలి. సో నేను ఇక్కడ ఈ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది, రైట్? సో ఫోకల్ లెంత్ ఆఫ్ ది concave mirror ఏమవుతుంది? ఇట్ ఈస్ నెగటివ్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఈస్ పాజిటివ్, రైట్? సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ డిస్కస్ చేసిన రే డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనం ఇమేజ్ ఎక్కడ ఉంది అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనే దాన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ మిర్రర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్వేర్ ఇక్కడ మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఇటువైపే ఉంటుంది. సో ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని కూడా ఏమవుతాయి? నెగటివ్ అవుతాయి, రైట్? సో ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ కాన్కేవ్ మిర్రర్ ఈస్ నెగటివ్, దట్స్ ఫైన్. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎక్కడ నుంచి ఎక్కడి వరకు మెషర్ చేయాలి నేను ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని? ఎస్, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్, రైట్? నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ పోల్. పోల్ ఇక్కడ ఉంది, సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? నేను టువర్డ్స్ నెగటివ్ యాక్సిస్ వెళ్తున్నాను, సో ఇది కూడా నాకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ కూడా నెగటివ్ అయింది. అండ్ ఇమేజ్ కూడా ఫామ్ అయింది కదా. ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎస్, ఇట్ ఈస్, ఇది కూడా ఎలాంగ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా వి ఈజ్ ఆల్సో నెగటివ్. నౌ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత? ఇక్కడ నుంచి పాజిటివ్ ఎక్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఎలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ వెళ్తున్నాను కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? నాకు ఇది పాజిటివ్ అవుతుంది. అండ్ నౌ టెల్ మీ ది sign of this image in the comment section if you have understood this concept. Okay guys, now let's meet in the next session where we are discussing we're going to discuss sign convention of spherical lenses. Got it? So till then keep learning and bye guys.